యూపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సివిల్ పరీక్షల తుది ఫలితాల్లో టాపర్కి వచ్చిన మార్కులు 2025కి గాను 1099. అందులో 275 మార్కులు ఇంటర్వ్యూలో టాపర్ సాధించింది 272.72% మార్కులు. అదే ఏపీపీఎస్సీ 2022లో నిర్వహించిన గ్రూప్ 1 ఇంటర్వ్యూలో మార్కులు వరద పారించారు. కమిషన్ చరిత్రలోనే అన్నడూ లేనట్టుగా కొందరికి 99% పై మార్కులు వేసేశారు. గతంలో జరిగిన పోస్టుల భర్తీలు ఇలా 99% పై మార్కులు ఎవరూ సాధించలేదు. ఇంటర్వ్యూలు చేసే బోర్డులన్నీ మార్కులు వేయవు, కానీ జగన్ ప్రభుత్వంలో ఇన్ని మార్కులు ఎలా వేశారు అంటూ ఇందులో ఇంటర్వ్యూలో ఒక అభ్యర్థికి ఏకంగా 74.5 99.33% మార్కులు వచ్చినాయి. ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలోని టెక్నికల్ విభాగంలో అభ్యర్థి ఎస్ఐగా పనిచేశారు. మరో అభ్యర్థి 74 మార్కులు సాధించారు. ఆయన మాజీ సీఎం జగన్ కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ బద్దు. వీళ్ళిద్దరే కాదు, టాపర్లో దాదాపు 9 మందికి 74 మార్కులు వచ్చాయని తేలింది అన్నటువంటి వార్తని ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తే గ్రూప్ 1లో గోల్మాల్ జరిగిందా అని ఒక క్వశ్చన్ మార్క్తో దీని మీద ఏమైనా దర్యాప్తుకు ఆదేశించి వాళ్ళందరూ ఉద్యోగాలు తీసేయడం లాంటిది ఏదైనా చేస్తారో చూడాలి.